ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 6వ అధ్యాయము. ఈ రోజున మనం జలదాన మహత్యం గురించి, గృహ గోధికా కథ గురించి తెలుసుకుందామండి. నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడును. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను, మహారాజా వినుము. మాస వ్రతములు అన్నింటిలో ఉత్తమము వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని అని వారు పశుపక్షాదులను జన్మములను అందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యము కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహిమనకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకురాజు వంశమున హేమాంగుడు అను ఒక రాజు కలడు. అతడు గోదానములను అనేకములుగా ఆవించను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములెన్నియో లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట కూడా అంత కష్టము. అనేక యజ్ఞములను చేశాను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి పొందెను. అందరికీ సులభముగా దొరుకున్నది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుడియేమని తలచి జలదానమును మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడకు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునికి చెప్పెను. నీరు అమూల్యమైనది అంటే వెలలేనిది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితము ఏమేమి వచ్చును? ఎవరికీ సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను ఆ మహారాజు. అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుడియే ఉక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించను. ఆచారవంతులను, పండితులను, బ్రాహ్మణులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు? నేను అట్టి వారినే గౌరవిస్తాను అని అట్లాంటి వారినే మాత్రమే గౌరవించను, ఆదరించను. ఈ విధముగా ఆ పాత్రులకు మాత్రమే దానములిచ్చను, అపాత్రులకు మాత్రమే దానమిచ్చను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవడం వలన చాతక పక్షిగా అంటే వానకోయిల వర్షం పడినప్పుడు మబ్బు నుండి జారిన నీటి బంధువుల్ని నేలపై పడకుండా త్రాగే పక్షి. అంటే విడిగా ఇంకా నీళ్ళు అనేది తాగదు. వర్షం ఎప్పుడైతే వస్తుందో ఆ వర్షంలో ఉన్న నీళ్ళను మాత్రమే తాగుతుంది ఆ పక్షి. ఆ విధముగా ఆ పక్షి రూపంలో ముమ్మారు జన్మించను. అంటే నీటి కోసం ఎంత తపనలాడేవారో చూడండి. ఒక జన్మలో గ్రద్దగాను, కుక్కగాను 7 సార్లు జన్మించను. అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శృత కీర్తి మహారాజు గృహమున గోడపై ఉండు బల్లిగా జన్మించను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచూ ఉండెను. ఈ విధముగా నినుబడి 7 సంవత్సరముల కాలము ఉండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజుకు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురుగా వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చెను.
వానిని మధుపర్కము ముండగు వానినితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై జల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవకంగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుమని మానవుల వల్లనే ఆ మునిని ప్రార్థించను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నువ్వెందులకిట్లు దుఃఖించుచున్నావు? నువ్వు ఏ పని చేసి ఇట్లా దశనందితివి? అట్లేలా అరుచుచున్నావు? నీవు దేవజాతి వాడవా లేదా రాజువా బ్రాహ్మణుడువా? నీవెవరివి? నీకు ఈ దశ ఎలా వచ్చిందో చెప్పుము అని అడగగా, నేను నీకు ఏమని సాయపడుతునో చెప్పుమని ప్రశ్నించను. శృతదేవుని మాటలు విన్న బల్లి రూపమును ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడు అను ప్రభువును, వేదశాస్త్ర విశారదుడును. భూమి అందలి రేణువులెన్నో ఉండునో, నీటి యందు జలబిందువులు ఎన్నియుండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించితిని. సర్వ విధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును త్రవ్వించితిని. సర్వ విధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనిన్ని సత్కర్మలను ఆచరించలను. ముమ్మారు చాతక పక్షిగాను, గ్రద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతము బల్లిగాను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తలపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లు అనిపించుచూ ఉన్నది. కానీ నేను ఇంకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచూ ఉన్నది. నాకు ఈ విధంగా బల్లిగా జన్మ పరము ఎట్లు తొలుగునాయని భయము కలుగుచూ ఉన్నది. నేను చేసిన పాపమేమియో, నాకు ఈ జన్మ ఎలా కలిగినో ఎరుగజాలను. దయయుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణం అయిన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలము ఎవనికి దానమియ్యలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ఆ ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును పాటు కూడా పాటింపలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతముగు అగ్ని ఎందే హోమము చేయవలెను. అట్లుగాక బూడిద మున్నగు వాని ఎందు హోమం చేసిన ఎట్లు ఫలం కలుగుతుంది? అట్లే నీవు యోగులైన వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానమిచ్చితివి. అపాత్రులకి ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముళ్ళు గల వృక్షము ఎవరు ఆదరిస్తారు? అట్టి వృక్షము వలన ప్రయోజనం ఏమిటి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనది. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా? అట్టి పూజమున ఫలితం ఉంటుందా? అనాథలు, అంగవైకల్యము కలవారు, దయ చూపదగిన వారు, వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయా జాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేద శాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలెను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అని అగును. ఈ విధముగా చేయుట ఇహలోకమున
పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కాని వారు అంధులు, ప్రజ్ఞ జ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులను ఎంతమంది పూజించినను ఫలం ఉండునా? గుడ్డివాడికి ఏమీ కనిపించును, అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు, దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము చేసినచో శిలారూపమున ఉన్న దైవము చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులు దర్శించినంత మాత్రమే ప్రసన్నులగుదురు, ఇష్ట ఫలప్రాప్తిని కలిగించుదురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదము ఉండదు, ఇష్టప్రాప్తి చే సంతోషము కలుగును. అమృతములను సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాని వలన బాధయుండునట్లే, జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వానిని వలని బాధయుండదు, అమృత తత్వసిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్య వర్తమాన కాలములలో నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము పొందగలవు అని పలికి, శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమును ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు వెళ్ళెను. దేవతలందరూ హేమాంగుదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగుదుడును పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానమును పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహములను పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును వివరించెను. ఓం తత్సత్. రేపటి రోజున వైశాఖ మాస దానములు ఇంకా ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకుందామండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.